श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। మళ్ళీ మనకు ఒక అద్భుతమైన అందమైన రోజును ప్రసాదంగా ఇచ్చి తన భజనలో తన స్మరణలో ఉంచుకుంటున్నందుకు సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఇచ్చాయి బాబాదైతో మనం అందరం కూడా సాయి యొక్క సమర్థత్వాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గత కొద్ది భాగాలు. అయితే దేనికైనా సరే ముందుగా భావం అనేది ప్రధానం. ప్రతిసారి కూడా భావం గురించి నేను కొంచెం చెప్తూ ఉంటాను. ఎందువల్లంటే సచ్చరిత్రలో అద్భుతంగా ఒక మాట ఉంది, భావం ఉన్న చోటే భగవంతుడున్నాడని తెలుసుకోండి, భవాన్ని తరించటానికి భావమే ప్రధానం. భావం ఉన్న చోటనే ప్రేమ ఉత్పన్నమవుతుంది. సో మనకి ప్రేమ ఉత్పన్నం అవ్వాలి అంటే అక్కడ భావం ఉండాలి. బాబా గుడికి వెళ్తున్నాను అన్న భావంతో వెళ్ళినప్పుడు అక్కడ మనకు అద్భుతమైన అనుభవం కలుగుతుంది. షిరిడీకి వెళ్తున్నాను, నా తల్లి తండ్రి అయిన సాయినాథుడిని చూడడానికి వెళ్తున్నాను అన్న ఉత్సుకతతో ఎవరైతే వెళ్తారో అక్కడ దానికి పదింతల ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఎటువంటి భావము లేకుండా వెళ్ళినప్పుడు అక్కడ నిర్లిప్తంగానే వచ్చేస్తారు. అదేముందండి షిరిడీ చూసేసాం వచ్చేసాం అంటారు. సో లోపం సాయిలో లేదు. ఆయన అందరికీ ఒకటే ప్రేమను అక్కడ కూర్చొని కురిపిస్తున్నారు. లోపం దాన్ని రిసీవ్ చేసుకునే మన మనసుల్లోనే ఉంది. సో మనలోనే ఆ భావం బలీయంగా ఉండాలి. భావం ఎంత బలీయంగా ఉంటే భక్తి అంత. 15 అధ్యాయులు చెప్తారు, పిల్లల ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార అధికమయ్యేలా. మన తల్లి సాయినాథుడైతే మన ప్రేమ ఉత్పత్తికి ఆయనకి పాలధార అధికం అవ్వాలి. మనం ఎంతగా ఆయన్ని దగ్గర చేసుకుంటామో భావనలో అంతగా ఆయన మన పట్ల ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు. దానికి కొదవే లేదు. ఆయన ప్రేమ తప్ప మనకి ఇంకొకటి ఇవ్వడు. ఆయన దగ్గర ఉన్నది అదే, ఆయన మనకి ఇచ్చేది కూడా అదే. అదే బండ్ల కొద్ది ఉన్నాయిరా వచ్చి తొవ్వుకొని పొండి అంటున్నాడు. సో ఆలోచించాలి, దానికి ఒక భావం అవసరం. అది బాబా గుడి అన్న భావన మనకు అక్కడ ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ఆ భావన లేకుండా వెళ్ళినప్పుడు అక్కడ ఆనందం కలగటం లేదు. సో భావం ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎంత అద్భుతంగా చెయ్యాలి, అలనాటి భక్తులందరూ ఎంత అద్భుతంగా చేసి దాన్ని సాధించుకున్నారు. సాయినాథుడిని తన భావనలోనే ఉంచుకొని మన శ్యామ గారు ఎంతటి అద్భుతమైన స్థితికి చేరుకున్నారంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా సాయినాథుడి నామమే జపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ బాబాకి జై అనేవాడు నిద్రలో కూడా. భావం చూడండి ఎంత అద్భుతంగా పెట్టుకున్నాడు. అది నరనరాల్లో జీర్ణించుకొని పోయి నిద్దట్లో కూడా ఆయన ఇదే కలవరింత, ఇదే పలవరింత. అది కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ఆయన మనసు నిండుగా సాయి తప్ప వేరే తలంపు లేని స్థితికి చేరుకున్నాడు. మన మహల్సాపతి గారు మనందరికీ తెలుసు, బాబాతో ప్రతి నిత్యం నిద్రించే అద్భుతమైన సమాగమ యోగాన్ని పొందినటువంటి ఆయన. బాబా చావడిలో పడుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒకరోజు ఇంట్లో పడుకునేవారు, ఒక్కరోజు బాబా దగ్గర పడుకునేవారు, మసీదులో పడుకునేవారు. అటువంటిది బాబా నిర్యాణం తర్వాత ఈయన మాత్రం రోజు విడిచి రోజు, మహల్సాపతి గారు రోజు విడిచి రోజు మసీదుకి వెళ్ళి అక్కడ కూర్చొని ద్వారకామాయిలో కూర్చొని బాబాతో ముచ్చటిస్తూ, బాబా అక్కడ స్వయం ఉన్నట్టు భావిస్తూ, బాబా పాదాలొత్తుతూ, బాబాకు సేవ చేసుకుంటూ రాత్రంతా ఆయనతో గడిపి మళ్ళీ ఇంటికి వచ్చేవారు. చూడండి ఎంత అద్భుతమైన భావన. మన కంటికేందో ఆయన పిచ్చోడిలాగా కనిపిస్తాడు, అక్కడ ఎవరు లేదు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని. కానీ ఆయనకి అక్కడ బాబా ఉన్నాడు. భావంలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి.
ఆయన భావంలో ఉన్నాడు. భావంలో ఉన్నవాడు బాహ్యంగా కూడా కనిపిస్తున్నాడు. ఆయనతో ఆనందంగా ముచ్చటించుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు, రాత్రంతా గడుపుతున్నాడు. రాత్రంతా గడిపి ఉదయాన్నే మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇలా ఎప్పటి వరకు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు చేసి తన నిర్యాణ పర్యంతం చేశాడు మహల్సాప. అది భావనకు ఉన్నటువంటి అద్భుతమైన బలం. భావంలోనే బలం ఉంటుందండి. మనం షిరిడీలోనే ఉండి కూడా ఇది సాయినాథుడు నడియాడిన చోటు కదా, ఈ వీధులంతా సాయినాథుడు తిరిగాడు కదా, 5 ఇళ్ళకి భిక్షకి ఇక్కడికే వెళ్ళాడు కదా, లెండికి ఈ దారి గుండానే వెళ్ళాడు కదా, ఆయన నడయాడిన స్థలం ఇది అన్న భావనతో తిరిగామనుకోండి, పదే పదే శరీరం రోమాంచితం అవుతుంది, కళ్ళ వెంట నీళ్లు ప్రేమాశ్రువులు కారుతాయి, ఆనందం కలుగుతుంది. ఏ భావం లేకుండా తిరిగామనుకోండి, కాళ్ళ నొప్పులు రావడం తప్ప ఏమి. సో భావంలోనే భగవంతుడు ఉన్నాడు. అదే మనకి సచ్చరిత్ర అందిస్తుంది. భావన చెయ్యండి, ఒక లీల చదువుకుంటూ వెళ్ళిపోవాకండి. 12వ అధ్యాయంలో చెప్తారు హేమాద్రి పంత్ గారు, అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న, నిండి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రీకరించుకొని అనుభవించిన వాళ్ళు భాగ్యవంతులు. చిత్రీకరించుకోవాలి మనం, ఆయన స్వరూపాన్ని చిత్రీకరించుకోవాలి, ఆయన లీలల్ని చిత్రీకరించుకోవాలి, ఆయన మాటల్ని చిత్రీకరించుకోవాలి. ఒక పాట పాడుతున్నప్పుడు ఆనందంగా ద్వారకామాయిలో ఉన్నట్టు చిత్రీకరించుకోవాలి. కాసేపు ఆయన డాన్స్ చేసేవారు కదా బాబా వారు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరీ చేసేవారు. కాసేపు ఆయనతో నాట్యం చేస్తున్నట్టు చిత్రీకరించుకోవాలి. మనస్సును ఎల్లవేళలో ద్వారకామాయిలో ఉంచే ప్రయత్నం చెయ్యాలి. ద్వారకామాయి అంటే షిర్డీకి వెళ్ళడం కాదండి. షిర్డీకి వెళ్ళి ద్వారకామాయిలోనే, సాక్షాత్ ద్వారకామాయిలోనే కూర్చున్నా కూడా మన వ్యాపారాల గురించో, ఉద్యోగాల గురించో, ఇంట్లో వాళ్ళు వండుకున్నారా, తిన్నారా లేదా అన్న గొడవల గురించో ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ప్రయోజనం లేదు. పొందవలసినంత పొందకుండానే వచ్చేస్తాం. ఆ ద్వారకా మొత్తం ఆ ద్వారకామాయినంతా చిత్రీకరించుకుంటే మనం ఇంట్లోనే ఉన్నా కూడా షిరిడీలో ఉన్నట్టే లెక్క. ఇది నేను చెప్పలేదండి, వేద ఉపనిషత్తులు అన్ని చెప్తున్న సారం ఇదే. దాన్నే హేమాద్రి పంత్ గారు సచ్చరిత్రలో కూడా అందించారు. అలా చిత్రీకరించుకోండి ప్రతి లీలని. అందువల్లనే మనమ్మ సచ్చరిత్రలో హేమాద్రి పంత్ గారు మైన్యూట్ థింగ్స్ కూడా, ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎడం వైపు కూర్చున్నారా, కుడి వైపు కూర్చున్నారా, వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేసున్నారు, అప్పుడు బాబా ఎలాంటి వస్త్రధారణ చేసున్నారు, అప్పుడు బాబా కళ్ళు ఎలా ఉన్నాయి, బాబా మాట ఎలా ఉండింది, కోపంగా మాట్లాడుతున్నారా, మెల్లగా మాట్లాడుతున్నారా, ప్రేమపూరితంగా మాట్లాడుతున్నారా, రహస్యంగా మాట్లాడుతున్నారా, గట్టిగా కేకలేస్తూ ఉన్నారా, అన్నిటినీ పొందుపరిచారు హేమాద్రి పంత్ గారు. మనమ్మ గారి సచ్చరిత్ర మీరు చదివితే అర్థమవుతుంది. అంత విశదీకరంగా లీలను ఎందుకు ఇచ్చారు? ఎందుకోసం అంటే మన మనసుల్లో దాన్ని చిత్రీకరించుకోవడానికి, ఆ భావంలో మన మనసుని కొంతసేపు ఉంచడానికి. ఒక అధ్యాయం చదివాం, అందులో ఒక లీల చదివాం, వెంటనే దాన్ని చిత్రీకరించుకోవాలి. చదువుతున్నప్పుడే చిత్రీకరించుకోవాలి. ఇది నేను ఇదివరకు కూడా చెప్పాను, అయినా మళ్ళీ చెప్తూ ఉన్నా. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటా, సచ్చరిత్రతో ప్రయాణం చెయ్యాలి. రైల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము, ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లు, చామలు, వెళ్తున్న బిల్డింగ్లు అన్ని చూసుకుంటూ వెళ్తాం. కిటికీ పక్కన సీటు కావాలని 70 ఏళ్ళ వాళ్ళైనా 7 ఏళ్ల వాళ్ళైనా కోరుకుంటారు. ఎందువల్ల? ఆ ప్రకృతిని చూసుకుంటూ వెళ్తే అదొక ఆనందం. అట్లాగే సచ్చరిత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఆ లీలలు, ఆ దృశ్యాలు, అందులో ఉన్న క్యారెక్టర్లు అన్ని చూడాలి. అక్కడ మనం కూడా ఉండాలి. బాబా శ్యామతో ఏం మాట్లాడుతున్నాడో చూడాలి, మిరీకర్తో ఏం చెప్తూ ఉన్నాడో చూడాలి, మహల్సాపతితో ఏం చెప్తూ ఉన్నాడో చూడాలి, లక్ష్మీబాయి షిండేతో ఏం చెప్తూ ఉన్నారో చూడాలి. ప్రతి సంఘటనలో నేను పక్కన ఉండి దర్శించగలగాలి. అంత అద్భుతంగా భావన చేసుకోవాలి.
అంత అద్భుతంగా భావన చేసుకోవాలి. అప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళదండి. అందుకే బాబా ఒక మాట అడుగుతాడు 19వ అధ్యాయంలో, అద్భుతమైన మాట అడుగుతాడు బాబా. నీ మనసుకి నీ మనసుకి పట్టిందా లేదా అని అడుగుతాడు. అంటే మనం పారాయణ ఎలా చెయ్యాలి? మనస్సు పెట్టి చెయ్యాలి. పుస్తకం చేతిలో ఉంటుంది, కళ్ళు అక్షరాల మీద పోతూ ఉంటాయి, చదివేస్తూ ఉంటాం. మనస్సు అక్కడ ఉందా? మనస్సు ఉంది అన్నదానికి ఉదాహరణ చెప్పమంటారా? మనస్సు అక్కడ ఉంటే ఆ సంఘటనతో ఆ లీలతో మమేకమైపోయి కళ్ళ వెంట నీళ్ల ధార కారిపోతూ ఉంటుంది, ఆనంద బాష్పం. మనమ్మ తల్లి 5 ఏళ్ల పాటు షిరిడీలో ఉండి మరాఠీ నేర్చుకుని, మరాఠీలో హేమాద్రి పంత్ గారి రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రను గురుస్థానం దగ్గర కూర్చొని చదువుతూ ఉంటే ఆ లీలల్లో ఉన్న గూఢమైన అర్థాలు, ఆ లీలల్లో ఉన్న సాయి యొక్క ప్రేమ తత్వం ఆ మనసును తాకి కళ్ళ వెమ్మట నీళ్లుగా కారిపోయి చీరలు తడిచిపోయేవాడు. మరి మనకు అసలు ఒక కంటి బొట్టు కూడా నీళ్లు కూడా రావటం లేదు, ఆనంద బాష్పాలు. ఏదో లీల చదివేస్తున్నాం, వెళ్ళిపోతున్నామే. అంటే మన భావనలో తేడా ఉందా లేదా? హేమాద్రి పంత్ గారే చెప్తారు ఒక అధ్యాయంలో అద్భుతంగా, పారాయణ ఎలా ఉండాలి? శరీరం పదే పదే రోమాంచితమవుగాక, కంఠం గద్గదమవుగాక, కళ్ళ వెమ్మంటి ఆనందాశ్రువులు జాలువారుగాక. పారాయణ చేస్తే ఎలా ఉండాలో చెప్తారు పారాయణత్వం చదివితే. అమ్మా ఇదంతా మాకు అలవాట్లేదమ్మా, మీరేదో చెప్తున్నారని అనుకోవచ్చు. మనకు అలవాటే. సినిమా చూస్తాం, మాతృదేవోభవ సినిమా అందరం చూసాం, అందరం ఏడుస్తున్నాం. ఎందువల్ల? ఆ తల్లి క్యారెక్టర్ తో మన మనస్సు మమేకమైపోయింది కాబట్టి ఏడుస్తున్నాం. ఒక హాస్య సన్నివేశం బ్రహ్మానందంది సినిమా చూస్తాం, పడి పడి నవ్వుతున్నాం. ఎందువల్ల? ఆ హాస్య సన్నివేశంతో మనసు మమేకమయ్యింది కాబట్టి, అది మనకు అంత ఇష్టంగా ఉంది కాబట్టి నవ్వుతూ ఉంది. రౌద్రరసం అది కూడా మన మనసుని తాకుతూ ఉంది. థ్రిల్లర్ మూవీ చూస్తున్నాం, ఆ భయం కూడా మన మనసును తాకుతూ ఉంది. నెక్స్ట్ అది సినిమా అని తెలిసినా కూడా నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళు కేక పెట్టే ముందే మనం కేక పెట్టేస్తున్నాం ఇక్కడ. అంటే మన మనస్సు దాంతో ఏకాగ్రత చెందింది, ఆ భావంతో మిళితమైపోయింది. బాగా గుర్తు పెట్టుకోండి. అందువల్ల సినిమా ఏం చేస్తారు, సినిమా హాల్కి పోతే లైట్స్ అన్ని ఆపేస్తారు. నీ దృష్టి కేవలం సినిమా తెర మీద ఉండేటట్టు జాగ్రత్త పడతారు వాళ్ళు. లైట్లంతా ఆపేసి మన దృష్టి ఇంకా అటు ఇటు మరలిస్తే ఎవరు కనపడరు, చీకటి కదా, చచ్చినట్టు మనం సినిమానే చూడాలి. అందుకనే గుర్రానికి కూడా కళ్ళకి గంతలు పెడతారు. ఎందువల్ల? అది అటు ఇటు చూసిందంటే పచ్చిక మేయడానికి వెళ్ళిపోతుంది, దానిని మాత్రమే చూడాలి కాబట్టి కళ్ళకి గంతలు కడతారు. సో ఇక్కడ కూడా నీ మనసుకున్న ఇతర ఆలోచనలనంతా పక్కన పెట్టి, సినిమా థియేటర్లో ఎట్లా లైట్స్ అన్ని ఆపేస్తే పక్కన భార్య ఉందో, భర్త ఉందో, అన్నదమ్ముడు ఉన్నాడో, పిల్లలు ఉన్నారో ఎవరిని చూడము, సినిమాతో మమేకమైపోతామో, అలా ఇంట్లో 10 మంది ఉంటారు, విషయాలు ఉంటాయి, ఎన్నో పనులుంటాయి, వాటన్నిటిని పక్కకు త్రోలి మనోపలకం మీద ఈ లీలను చిత్రీకరించుకోవాలి. దీంట్లోపల ప్రయాణం చెయ్యాలి. మీరు అడగొచ్చు, ఎందుకమ్మా పారాయణ చేస్తే చాలు కదా, రోజు పారాయణ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇదేంది కొత్తగా అని మీరు అడగొచ్చు. ఎంత అద్భుతంగా మనం చిత్రీకరించుకుంటామో అంతగా సాయి ప్రేమలో మునుగుతాం, సాయి యొక్క సమర్థత్వం అర్థమవుతుంది. వాళ్ళకే చేసిన వాడు నాకు చెయ్యడా అన్న ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది. ఆ చిత్రీకరించుకోను మనసు ఇతర విషయాల నుంచి పక్కకు పోయి సాయితో, ఎందువల్ల బ్రహ్మానందాన్ని చవి చూసిందిగా, అన్నిటికన్నా అద్భుతమైన బ్రహ్మానందాన్ని ఆ లీలల్లో చవి చూసింది కాబట్టి సాయితో, సాయి లీలలతో ఎక్కువ సమయం ఉండడానికి మనసు కూడా ఇష్టపడుతుంది. ఎప్పుడు మనం ఆయనతో ఉంటాం, ఆయనే చెప్పాడు కదా, సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలు, స్మరణ చెయ్యి నువ్వు చాలు, నన్ను గుర్తుకు తెచ్చుకో, ఏదో ఒక రకంగా నాతో లింక్ పెట్టుకో, నీ సకల దోషాలు తొలగిపోతాయి అన్నాడు. ఆయన చూసుకుంటాడు మనకున్నవన్నీ, మన వీపులో ఎన్ని తెచ్చుకున్నామో, మూటలు ఎన్ని ఉన్నాయో, పాపాలనే పర్వతాలే ఉన్నాయి, మనకు తెలీదు. వాటి గురించిన బాధ మనకెందుకు? మనకు కావాల్సింది సాయితో మన మనస్సు ఉండడు, మనం ఉండడు. దానికి ఈ చిత్రీకరణ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అటువంటి అద్భుతమైన చిత్రీకరణకు సంబంధించినది, సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేసేది, సాయి యొక్క సమర్థత్వాన్ని తెలియజేసేది, ఆయన ఎవరు, సర్వ జీవులలోనూ అంతరాత్మగా ఉన్నవాడు సాయి అన్నటువంటి నిజాన్ని మనకు తెలియజేసేది, సత్యాన్ని మనకి తెలియజేసేది అయినటువంటి 15వ అధ్యాయంలోని బల్లిలీల గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ చోల్కర్ పోయిన వారం చెప్పుకున్నాం, అది రికార్డు కాలేదు. సో ఆర్ఓవిలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దానిలో ముఖ్యమైనది భక్తి భావంతో, భావం ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ ప్రేమ భావంతో సాయి వైపు మళ్ళితే రాత్రి పగలు ఆయన మనతోనే ఉంటానని చెప్పేశారు. ఆయన శరీరం అక్కడెక్కడో లేదు, ఆయన శరీరం మనతోటే ఉంది, మనలోనే ఉంది. మనలో ఆత్మగా ఉన్నది సాయినాథుడి. అదే చెప్పాడు, నా ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది అన్న. ఆ తెలిసిపోయే సర్వ వ్యాపకత్వాన్ని గురించి చెప్పేది. ప్రతి అధ్యాయంలో ప్రతి లీలకు ముందు హేమాద్రి పంత్ ఇలా ఇస్తాడు, సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తాను, ఆయన యొక్క అద్భుతమైన లీలను తెలియజేస్తాను, ఆయన ఎలా సంఘటనలను సృష్టించి లీలలు చేసేవారో తెలియజేస్తాను అంటాడు. అలా ఒక సంఘటనను సృష్టించి లీల చేసి తన సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేసినదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే అద్భుతమైన బల్లి. దానికి ముందుగా మనందరం ఎవరికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా హాయిగా ఆనందంగా షిరిడీకి వెళ్ళిపోతాం. అది కూడా అలనాటి షిరిడి, ఇప్పుడుండే షిరిడీకి వెళ్ళబాకండి. మన అదృష్టం ఏంటంటే మనకు బాబా సీరియల్ కూడా పెట్టాడు, అలనాటి షిరిడీని చూపిస్తున్నాడు, ఆ మట్టి వీధులు చూపిస్తున్నాడు, ఆ ద్వారకామాయిని చూపిస్తున్నాడు, అన్నిటినీ చూపిస్తున్నాడు. సో ఆ గోతులతో ఉన్నటువంటి ఆ ద్వారకామాయి, గుంటలు మిట్టలుగా ఉన్నటువంటి ఆ ద్వారకామాయి, చిన్నదిగా ఉన్నటువంటి ఆ ద్వారకామాయి, అక్కడ కట్టడానికి ఆనించుకొని కూర్చొని ఉన్నటువంటి సాయినాథు, అక్కడ కూడి ఉన్నటువంటి భక్త సమూహం, దాని మధ్యలో మనం కూడా కూర్చొని ఉన్నాం. ఆయనతో పాటే మనం కూడా ఉన్నాం, మనం అందరం ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే కూర్చొని ఉన్నాం, ఆనందంగా కూర్చొని ఉన్నాం అన్న భావనతో ఈ లీలను చూసే ప్రయత్నం చేద్దాం, వినే ప్రయత్నం కాదు, చూసే ప్రయత్నం చేద్దాం. హాయిగా ఆనందంగా అలనాటి షిరిడీకి వెళ్ళిపోయి ఆ ద్వారకామాయిలోకి వెళ్ళిపోయి సాయినాథుడి ఒడిలో ఆమెని కూర్చున్నట్టుగా కూర్చుంటే మనల్ని అలా పొదివి పట్టుకొని అద్భుతమైన లీల చేయబోతున్న సాయినాథుడిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఉదయం వేళ బాబా స్నానానికి ఉపక్రమిస్తూ ఉండగా వెనక వైపు ఉన్న గోడ నుంచి ఒక బల్లి కిచకిచమని పలికింది. మనందరికీ తెలుసు బల్లి పనికితే అనర్థం అని, కృష్ణ కృష్ణ అనుకోవాలని అనుకుంటాం. కానీ బల్లికి కూడా ఒక భాష ఉంది. మనం మాట్లాడేది ఒక్కటే సాయినాథుడికి అర్థమవుతుంది అనుకోబాకండి. బల్లికి భాష పెట్టినవాడు ఆయనే, పులికి భాష పెట్టినవాడు ఆయనే, పిల్లికి భాష పెట్టినవాడు ఆయనే, గొర్రెలకు భాష పెట్టినవాడు ఆయనే, శ్యామకర్ణకు ఒక భాష పెట్టినవాడు ఆయనే. అన్నిటికీ ఒక్కొక్క లాంగ్వేజ్ పెట్టాడు, ఒక్కొక్క గొంతుక పెట్టాడు, ఒక్కొక్క భాష పెట్టాడు. కాబట్టి అది కిచకిచ మనగానే ఈయనకు అది అర్థమైపోయింది. కానీ అక్కడే మనలాంటి ఒక భక్తుడు కూర్చోన్నాడు, ఆయనకు అర్థం కాదు. బాబా బల్లి కిచకిచం అంటుంది, బల్లి కిచకిచ అంటే అనర్థదాయకం అంటారు కదా, శుభ సూచకం కాదంటారు కదా, ఇప్పుడు ఇది ఎందుకు పలికింది, ఏమిటి విషయం అన్నట్టు మనం కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాం. బాబా నోటి గుండా ఏమొస్తుందా అని బాబా చెప్తూ ఉన్నారు, దాని చెల్లి ఔరంగాబాద్ నుండి వస్తున్నది అని ఆనందంతో ఆ బల్లి పలుకుతోంది. మన ఇంటికి కూడా మన అన్నదమ్ములో చెల్లెల్లో పారి నుంచి ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటేనో మనం ఎంత ఆనందపడిపోతామో, అలా ఆ బల్లి కూడా తన సోదరి వస్తున్నాదని, చెల్లి కావచ్చు అక్క కావచ్చు, సోదరి వస్తున్నాదని బాబాతో ఆనందంగా చెప్పి కిచకిచకిచ అంటూ ఉన్నారు. ఆ కిచ కిచ అన్న పదం వెనక అంత అర్థం ఉంది. ఆ భాష పెట్టిన వాడికే దాని అర్థం తెలుస్తుంది, నీకు నాకు తెలియదు. మరి సోదరి ఈ రోజు ఔరంగాబాద్ నుండి వస్తున్నదని తనకి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు? మరి ఇది ఎక్కడ ఉండింది ఈ బల్లి? ఈ బల్లి కూడా ఆల్రెడీ ఎప్పుడో ఔరంగాబాద్ లో ఉండింది, ఏదో ఒక బాటసారి వెంట వచ్చేసింది. వచ్చింది మొదలు తన సోదరిని విడిపోయింది, బాబాని ప్రశ్నిస్తూ ఉందేమో, మనకేం తెలుసు. అందుకనే హేమాద్రి పంత్ చెప్తాడు, షిరిడీలో ఉన్న తృణ పాషాణాలు కూడా ధన్యం అంటాడు, ద్వారకామాయిలో ఉన్న సర్వ జీవులు కూడా ధన్యం అంటాడు.
వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. బాబాతో మాట్లాడుతుంది. బాబా, నేను ఒంటరి అయిపోయాను, మా అక్క అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడికి వచ్చేసాను, ఏంటి పరిస్థితి? వస్తుంది లేవే, ఆగు, వస్తుంది లేవే, ఆగు అంటున్నాడు. 2 రోజులు 3 రోజుల ముందు కూడా అడిగింది, బాబా ఎన్ని రోజులు ఇదే మాట చెప్తున్నావు, ఎప్పుడు వస్తుందో నాకు గ్యారంటీగా చెప్పు. సరే, ఎల్లుండి ఉదయం వస్తుందని చెప్పాడు బాబా. బాబా ఎక్కడ మర్చిపోతారో అని ఆ రోజు ఉదయాన్నే ఆ బల్లి పలుకుతుంది, ఈ రోజే కదా మా అక్క వస్తుంది, మా చెల్లి వస్తుంది అని ఆనందంగా కేరింతలు కొడుతూ పలుకుతుంది. అది వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి రహస్యం. అయినా ఇతనికి ప్రేరణ కలిగించి బాబా అడిగిచ్చాడు. ఎందుకు అడిగిచ్చాడు? మనకు సాయి యొక్క సర్వవ్యాపకత్వం తెలియాలి, ఆయన ఎవరు అన్న సత్యం తెలియడానికి అడిగిచ్చాడు. ఎప్పుడైతే అడిగాడో ఈయన అనుకుంటున్నాడు, బల్లి ఎంత ప్రాణి, ఇంత ఉంటుంది, ఒక అడుగు కూడా ఉండదండి, చాలా చిన్న. దానికి ఒక పరివారం, దానికి ఒక తల్లిదండ్రులు, దానికి ఒక అక్క చెల్లెళ్ళు, ఇంతమంది ఉంటారా? బాబా ఏదో వినోదానికి చెప్తున్నాడులే అనుకున్నాం. మనం కూడా బాబా ఏంటి ఇలా అన్నాడే అని ఆశ్చర్యంగా చూస్తూ ఆ చుట్టూతో కూర్చొని ఉన్నాం మనం అందరం. ఇంత లోపల బాబా స్నానానికి వెళ్ళాడు. బాబా స్నానం చేస్తే ఎంతసేపు చేస్తారో మనందరికీ తెలుసు. సో బాబా స్నానానికి వెళ్ళారు. ఇంత లోపల అక్కడ ఒక వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారి దేనికి వచ్చాడు? బాబా దర్శనం కోసం వచ్చాడు. బాబా దర్శనం కోసం వచ్చినటువంటి ఆ వ్యాపారి బాబా ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. బాబా అప్పుడే స్నానానికి వెళ్ళారు అని వాళ్ళు చెప్పారు. ఒక్క నిమిషం అండి, అమ్మ ఆ రూమ్ లోకి వెళ్ళు, మా డిస్టర్బెన్స్ వస్తుంది, వీడియో కూడా ఆఫ్ చేసుకో. ఆ గుర్రాలు చాలా దూరం నుంచి వచ్చాయి. చూడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు. ఈ బల్లి ఏం చెప్పింది? ఔరంగాబాదు నుంచి తన చెల్లి వస్తున్నాదని ఆనందంతో పలుకుతుంది. ఔరంగాబాద్ నుంచి తన చెల్లి, తన సోదరి వస్తుందని ఆనందంతో పలుకుతుంది బల్లి అన్నారు. ఆ ఔరంగాబాద్ నుంచి ఆ బండి వచ్చింది. వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఔరంగాబాద్ ఎందుకంటే ఆయన చెప్పాడు, బండి వచ్చి ఆగంగానే అడుగుతారు కదా, మీరు ఏ ఊరండి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే, బాబా దర్శనం కోసం వచ్చానండి, చాలా దూరం ఔరంగాబాద్ నుంచి వచ్చానన్నారు. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఔరంగాబాద్ నుంచే బళ్ళు వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అని చూడడానికి అందరూ రెడీ అయ్యారు. అతను ఎప్పుడైతే బాబా స్నానానికి వెళ్ళారని చెప్పారో అతను వెంటనే ఏం చేశాడు? సరే గుర్రాలకి దానా అన్నా తెద్దాము, అవి చాలా దూరం నుంచి వచ్చాయి కదా, అలిసిపోయి ఉంటాయి అని దానా సంచి తీశాడు. దానా సంచిలో దానా అయిపోయింది, లేదు, పోయి కొనుక్కొచ్చుకోవాలి, బజార్కి వెళ్ళాలి. సో తేవాలి కాబట్టి ఆ సంచిని విదిలిస్తుంది. ఈ బల్లిని గురించి ప్రశ్నించిన ఆయన, మనము అందరం ఆయన ఛాయే చూస్తూ ఉన్నాం. ఒక్కసారి విదిలిచ్చాడు, అందులో నుంచి ఏమీ పడలేదు. ఈసారి ఏం చేశాడు? ఆ బస్తాని తిరగతిప్పించాడు. తిప్పించి విదిలిచ్చాడు. అంటే ఈ బల్లి ఆ బస్తా లోపల భద్రంగా జాగ్రత్తగా ఉంది. మనం అనుకుంటామండి, మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, మీకు అందరికీ తెలుసు, షిరిడీకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ షిరిడీ ట్రైన్ లో ఎలుకలు ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి. ఎక్కువగా ఎలుకలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం అనుకుంటాం మన వరకే షిరిడీకి వెళ్తున్నామని. వాటిని కూడా పిలిపించుకుంటున్నాడేమో సాయినాథుడు. ఈ బల్లిని పిలిపించుకున్నట్టు వాటిని కూడా, నువ్వు ఏ జీవిలో ఉన్నా నిన్ను ఉద్ధరించవలసినది నేనే అన్నాడు కదా. దానికి ఎన్నో సాక్ష్యాలు అనుభవపూర్వకంగా చూపించాడు కదా. మరి ఈ బల్లిని ఉద్ధరించాల్సింది ఆయన బాధ్యతే కదా. ఆల్రెడీ వచ్చి ఉన్నటువంటి ఆ అక్కో చెల్లె అయినటువంటి ఆ బల్లి సాయి యొక్క ఎంత అద్భుతమైన లీలలను చూసిందో, ఎంత తహతహలాడుతుందో తన చెల్లితో అన్ని పంచుకోవాలని. మనం ఎలా బాబా లీలను ఒకరికొకరు ఇలా పంచుకుంటున్నామో అవి కూడా పంచుకుంటాయండి. వాటికి కూడా అంత ఆనందమే ఉంది. ఎప్పుడైతే ఆయన దానా సంచిని తిరగతిప్పించి అలా విదిలించాడో అందులో నుంచి ఈ బల్లి బల్లి గురించి ప్రశ్నించిన ఆయన మనం అందరం ఆశ్చర్యపోయాం. ఆ బల్లి కింద పడగానే గాబరా పడిపోయింది. కొత్త చోటు, ఏం అర్థం కాలేదు, ఇప్పుడు దాకా చీకట్లో ఉంది.
చూడండి, ఆ చీకట్లో కూడా దాన్ని భద్రంగా తీసుకొచ్చాడు సాయినాథుడు. అంత సేఫ్టీగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కతో కలుపుతున్నాడు. గాబరా పడిపోయింది. మనమందరం చూస్తున్నట్టే గోడ మీద ఉన్న బల్లి కూడా చూసింది. చూసి వెంటనే దాన్ని పిలుస్తూ ఉందండి. మళ్ళీ కిచకిచ సౌండ్ చేస్తుంది. ఈసారి కిచకిచకి ఏం అర్థం, నేను ఇక్కడే ఉన్నాను, వచ్చేయి, నేనున్నాను ఇక్కడ. మనం కూడా షిరిడీకి వెళ్తాం, జనంలో ఒకరికొకరు కనపడం. అప్పుడు ఏం చేస్తాం, క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, అన్నయ్య ఇక్కడున్నాను, రండి రండి, ఇక్కడ ఇక్కడ అని చేయి చూపిస్తాం. మన వాళ్ళు ఎక్కడున్నారో కళ్ళతో వెతుక్కుంటూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి గబగబా, అమ్మా మా వాళ్ళు అక్కడ ఉన్నారమ్మా, కొంచెం జరుపుకోండి అమ్మా అని మనం వెళ్ళిపోతాం. ఎందువల్ల మన వాళ్ళతో కలుసుకోవాలి. మళ్ళీ ఉన్నదంతా వాళ్ళేగా. అయినా మనకు మన వాళ్ళతో కలుసుకుంటేనే ఆనందం ఎలా కలుగుతుందో, అక్కడ గాబరా పడిపోయి అటు ఇటు చూస్తుంటే గోడ మీద నుంచి ఆ బల్లి కిచకిచమనింది. మళ్ళీ ఆ కిచకిచ సౌండ్ వినగానే ధైర్యం వచ్చేసిందండి దీనికి. వయ్యారంగా కులుకుతూ, అక్కడ ఎంత అద్భుతమైన మాట ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడండి యమాద్రి పంత్ ఆ మాట? వయ్యారంగా కులుకుతూ. మీకు అందరికీ కనిపిస్తుందా? బల్లి వయ్యారంగా కులుకుతూ వెళ్తున్నది. అసలే అది ఆడబల్లి, సోదరి కదా, ఆడబల్లి. అందువల్లే వయ్యారంగా కులుకుతూ వెళ్తోంది. ఎక్కడికి? వాళ్ళ అక్క దగ్గరికి పరుగులు తీసుకుంటూ ఆ గోడ ఎక్కేసిందండి. ఆ గోడ ఎక్కేసింది. గోడ ఎక్కేయగానే అబ్బా నువ్వు వచ్చావని ఒకటి ఒకటి కౌగిలించుకుంటున్నాయి. మనం ఎలాగ ఇప్పుడు సాయి బంధువులు ఒకరినొకరం కలుసుకుంటే ఎంత ఆనందిస్తున్నామో, ఆనందానికి అవధులు లేవండి. మనం అందరం అనుభవించున్నాం కాబట్టి మనకి తెలుసు. లేదా ఒకప్పుడు లౌకికంలో బంధువుల్ని కలుసుకుంటే ఎంత ఆనందిస్తామో, కొన్ని నెలల పాటు ఫారిన్ వెళ్ళి వచ్చిన కొడుకునో అక్క చెల్లెలనో చూస్తే ఎంత ఆనందిస్తామో. ఎప్పుడో ఔరంగాబాద్ నుంచి తప్పించుకొని అక్క వచ్చేసింది. ఇప్పుడు అక్కను వెతుక్కుంటూ చెల్లి వచ్చింది. ఆ చెల్లిని బాబా అక్క కోసం తెప్పించాడు, గుర్తు పెట్టుకోండి. ఎందువల్లంటే అక్కడ చెప్పాడు, ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందని బల్లి ఆనందంతో పలుకుతోంది. సోదరు వస్తుందని తెలిసిందంటే బల్లికి ఏమన్నా బిఫోర్ ఔరంగాబాద్ నుంచి బల్లికి ట్రంకాలు వస్తుందా, లేకపోతే ఆ అదేంది మెసేజ్ వస్తుందా? లేదుగా. బాబాతో ఆల్రెడీ సంభాషిస్తే బాబా చెప్పాడు, రోజు మీ చెల్లి వస్తుంది. ఆ వచ్చిన చెల్లి కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నట్టే, ఎవరు వస్తారు ఔరంగాబాద్ నుండి, ఎవరి బండి మీద వస్తుంది, ఎవరైనా ఏదైనా వస్తువులు తెస్తుంటే వస్తుందా, వాళ్ళ సంచిలో ఇరుక్కొని వస్తుందా, ఎట్లా వస్తుందా అని 1000 కళ్ళతో ఈ బల్లి కూడా చూస్తూ ఉంది తన చెల్లి కోసం. ఎప్పుడు ఆయన అలా విదిలించాడో, ఎప్పుడు బల్లి కింద పడిందో అర్థమైపోయింది, ఇది నా చెల్లి అని. వెంటనే అక్కడి నుంచి, నేను ఇక్కడ ఉన్నాను, ఇటొచ్చాయి, లిఫ్ట్ తీసుకొని రైట్ లో వచ్చాయి, నా దగ్గరికి వచ్చాయి, పైకి వచ్చాయి అని కిచకిచ అని పలికింది. కిచకిచ అని పలకడం ఆలస్యం, ఇది వయారంగా కులుకుతూ గోడ ఎక్కేసి రెండు ఒకటినొకటి కౌగులించుకున్నాయి. ఆ గోడంతా తిరుగుతున్నాయి. మసీదులో ఉన్న వాళ్ళందరూ దాన్ని దర్శిస్తూ ఉన్నారు. గోడంతా ఎందుకు తిరుగుతూ ఉన్నాయండి? పిచ్చిదానా, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు. రా ఆయన్ని చూపిస్తా నీకు, ఇటువైపు నుంచి చూడు బ్రహ్మస్వరూపం కనిపిస్తుంది, అటువైపు నుంచి చూడు విష్ణు స్వరూపం కనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూడు మహేశ్వర స్వరూపం కనిపిస్తుంది, నేరుగా చూడు పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. ఆయన చేసిన లీలలు చూడు, ఆ దుని దగ్గర కూర్చొని ఈ లీల చేశాడు, నింబార్ దగ్గర ఆ లీల చేశాడు, ఆ కట్టడానికి ఆనించుకొని కూర్చొని ఇన్ని లీలలు చేశాడో తెలుసా? నీకు అన్ని చెప్పేయాలి, ఎన్ని నెలల నుంచి నేను దాచిపెట్టుకొని ఉన్నానో ఆయన యొక్క అపూర్వమైన ప్రేమని. రోజు రాత్రులు ఆయనతో ముచ్చటించుకుంటూ ఉంటా, వెళ్ళి వెచ్చగా ఆయన కఫనీలో దూరి పడుకుంటా. ఏమనడు. వీళ్ళేమో నన్ను చూస్తే చాలు కర్ర తీసుకొని కొట్టడానికి వస్తారు, చెయ్యి అంటారు. మళ్ళీ నేను కిచకిచ పలికితే ఏదో అనర్థం జరిగిపోతుంది అంటారు. నా పాటికి నేను మాట్లాడుకుంటూ ఉన్నా, వాళ్ళకి నేను ఎందుకు అనర్థం చేస్తాను? చేస్తే శుభమే చేస్తాను గాని. కానీ మానవులు ఇలా అనుకుంటున్నారు, ఆయన్ని అర్థం చేసుకోవటం లేదు వాళ్ళు. చూడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. పైగా అప్పుడు బాబా స్నానం చేస్తూ ఉన్నారు. నకసిక పర్యంతం చూడగలదు బల్లి పైన నుంచి, గుర్తు పెట్టుకోండి. మనం చూడలేం. ఆయన విశ్వరూపాన్ని చూపించినప్పుడు మాత్రమే చూడగలం. అక్కడ ఉన్న బొద్దింకలకు బల్లులకు ఉన్న అదృష్టం మనకు లేదు. అక్కడ ఉన్న పురుగు పుట్రలకు ఉన్న అదృష్టం మనకు లేదు. అక్కడ ఉన్న తృణ పాషాణాలకు ఉన్న అదృష్టం మనకు లేదు. అందుకనే హేమాద్రి పంత్ చెప్తాడు, షిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. ఎందుకంటే మనం ఈ మాంసపు గోడ కళ్ళతోనే బాబాని చూస్తున్నాం కాబట్టి ఆయన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. అవి ఆయన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాయి. ఒక చిలుము అర్థం చేసుకుంది అంటాడు హేమాద్రి పంత్.
చిలుముని కూడా సజీవ వస్తువుగా చిత్రీకరించి చూపిస్తాడు మన కళ్ళ. బాబా దగ్గరికి రాకముందు అది ఎన్ని ఇబ్బందులు పడిందో బాబా చేతికి రావడానికి. అలాగే ఈ బల్లి కూడా వయ్యారంగా కులుకుతూ అంతా తిరుగుతూ ఉంది. బల్లిని గురించి ప్రశ్నించిన ఆయనకి అర్థమైపోయింది బాబా యొక్క సర్వవ్యాపకత్వం. ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ షిరిడి, అప్పుడే దర్శనానికి రావడం ఏంటి, దానా సంచి తెచ్చుకోవడం ఏంటి, గుర్రాలకి దానా వేయాలని అనుకోవడం ఏంటి, దానా ఇంకెక్కడ కొనాలని అతను ఆగి ఉన్నా ఆలోచించి చూడండి. ఆ ఊర్లోనే ఈ బల్లి కూడా విదిలించేవాడు, వెళ్ళిపోయి ఉండేది. ఆ స్ఫురణ రాకుండా షిరిడి వరకు రప్పించింది ఎవరు? షిరిడీలోనే మసీదు ముందు వచ్చి ఆగేటట్టు చేసింది ఎవరు? ఆగిన తర్వాత అప్పుడు దాన్ని విదిలించేటట్టు చేసింది ఎవరు? అందులో నుంచి బల్లి రాగానే గాబరాగా చూస్తూ ఉంటే ఈ బల్లి పలుకుని విని అది వయ్యారంగా కులుకుతూ వెళ్ళి తన అక్కని కలుసుకునేటట్టు చేసింది ఎవరు? అందుకనే చెప్తాడు, ఈ జగత్తును రహస్యంగా నడిపే సూత్రం సాయి దగ్గర ఉంది అంటాడు ఈ అధ్యాయులు. రహస్యంగా నడుపుతున్నాడు, నీకు నాకు అర్థం కాదు. అప్పుడే బల్లిని గురించి ఈయన ప్రశ్నించడం చూడండి. అన్ని కో ఇన్సిడెంట్స్ లాగా అనిపిస్తాయి, కానీ బాబా అక్కడ ఉన్న వస్తువులతోనే, అక్కడ ఉన్న మనుషులతోనే మనకు అద్భుతమైన లీలను ప్రదర్శిస్తాడు. అందుకే కదా లీలా మానుష విగ్రహ నీరాజనం అంటామా లేదా? లీలా మానుష విగ్రహం. అప్పుడే ఆ బల్లి పలకడం, దాన్ని ప్రశ్నించేటట్టు చేయడం, ప్రశ్నించిన వ్యక్తికి మనందరికీ కూడా సాయి తన సర్వవ్యాపకత్వాన్ని చూపించడం. నీ ఒక్కడిని కాదురా, 84లో వాళ్ళకి ఆయా సమయాల్లో ఏది అందాలో, ఎంత మేరకు అందాలో, ఎప్పుడు ఎవరు కలుసుకోవాలో, ఎవరు విడిపోవాలో, ఏ ఆహారం అందాలో, ఏ ఆహారం అందకూడదో అన్నిటినీ చూసే సర్వ సమర్థుడిని నేను. అది సాయి యొక్క సమర్థత. అది మనకి ఇంత చిన్న బల్లి లీలలో నుంచి తెలుసు. చూడడానికి చిన్న లీల అనిపిస్తుందండి అది, కానీ అందులో అంత బోధ దాగు. మనం అనుకుంటాం బల్లి ఒక రకంగా మాట్లాడుతుంది, ఎలుక ఒక రకంగా అరుస్తుంది, ఆ కాకి ఒక రకంగా అరుస్తుంది, కోయిల ఒక రకంగా అరుస్తుంది. అది అరగంగానే ఇది కోయిల, ఇది కాకి అని అనుకునేస్తున్నాం. వాటికి ఆ గొంతుక పెట్టిన వాడెవడు? వాటికి ఆ భాష పెట్టిన వాడెవడు? దీనికి సంబంధించే మనకు సచ్చరితలో ఒక లీల ఉంది. ఒక భక్తుడు బాబాకి దండం పెట్టనని వస్తాడు. ఆయన సాయిబు, ఆయన ఫకీరు, అసలు మానవ మాత్రుడికి దండం పెట్టడం ఏంటి, నేను మొక్కను సార్, నువ్వు మొక్కబలేదయ్యా, నువ్వు రా చాలు అంటాడు. అతను ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే బాబా ఏం అడుగుతాడు? పాయోబాజీ ఎందుకు వచ్చావు అంటాడు. ఎలా అంటాడు? తన గొంతుకతో అన్నాడు, అతని తండ్రి గొంతుకతో అంటాడు. అతని తండ్రి ఎలా పలికేవాడో, ఎంత మృదువుగా మాట్లాడేవాడో, ఎంత గంభీరంగా మాట్లాడేవాడో, గవళం గొంతుతో మాట్లాడేవాడో, ఆ గొంతుకను అలాగే అనుకరించలా, అలాగే తెచ్చి పెట్టుకుని మాట్లాడే. ఎందువల్లంటే ఆ గొంతుక పెట్టినవాడు ఆయనే కనుక, ఆ తండ్రికి ఆ గొంతుక పెట్టినవాడు ఆయనే కనుక కాయోవాజీ అంటాడు అక్కడ. ఈయన ఆశ్చర్యపోతాడు, నా తండ్రి గొంతు ఈయనకి ఎలా తెలుసు, నా తండ్రి గొంతుతో పలికాడంటే ఈయన ఎవరు అని సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. ఆయన అర్థం చేసేసుకుంటాడు. సో అలాగ మనం అనుకుంటాం సాయి అంటే ఏదో సామాన్యుడు, ఒక సద్గురువు, నిజమే. కానీ ఆయన పరబ్రహ్మ, సర్వ జీవుల సృష్టికర్త ఆయనే, మన విధి విధానాలను శాసించేది ఆయనే, సర్వ జీవులకు ఆయా భాషలను పెట్టింది ఆయనే. పెట్టాడు కాబట్టే పులి వచ్చి తన ఆవేదనను చెప్పుకుంటే కేవలం దృష్టి మాత్రంతో దానికి ముక్తిని ప్రసాదించాడు. ఆవేదనతో అరుస్తుంది అది. అదేం చెప్పిందో, ఆయన ఏం అర్థం చేసుకున్నాడో వాళ్ళిద్దరికి మధ్య జరిగింది ఆ సంభాషణ. 3 సార్లు తండ్రి నన్ను క్షమించు క్షమించు క్షమించు, లేదా నాకు ముక్తిని ప్రసాదించు, లేదా నాలో ఉన్నటువంటి త్రితాపాలను ఇక్కడతో వదిలేస్తున్నాను, ఏ భావం అన్నా ఎత్తుకోండి. 3 సార్లు అది తోకని అలా కొట్టి బాబా వైపు చూసి ఆదృతతో ఒక్కసారి గాండ్రించింది. ఒక్కసారి అంతే, అలా పడిపోయింది. తన కంటి చూపుతో, తన దృష్టితో దానికి ముక్తిని ప్రసాదించాడు. దాని భాషను అర్థం చేసుకున్నాడు, దాని ఆవేదనను అర్థం చేసుకున్నాడు. అలా మందలో పోతూ ఉన్నాయి మేకలు, వాటిలో 2 మాత్రమే దగ్గరికి తీసుకున్నాడు. వాటి భాషను అర్థం చేసుకున్నాడు. అవి బాబాతో ఏదో మాట్లాడుతున్నాయి పూర్వ జన్మలో, అవి
ఆయన దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరు అన్నలదమ్మళ్ళు ఎంతో ప్రేమతో ఉన్నారు. మళ్ళీ ఒకరి మీద ఒకరితో వైరం వచ్చి, డబ్బు విషయంలో తేడా వచ్చి ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. మేక జన్మనెత్తారు. కానీ మన తండ్రికి ఎంతటి ప్రేమ! అన్ని మేకలలో చూడండి, మేకల మందాబోతూ ఉంది. పూర్వజన్మలో తనతో రుణానుబంధం ఉన్నటువంటి 2 మేకలను మాత్రం పట్టుకొచ్చుకున్నాడు. వాటితో ముచ్చటించాడు, మాట్లాడాడు. నేనేం చేసేది, మీ కర్మ వీళ్ళ రూపంలో అడ్డం తగులుతున్నది చెప్పాడు. వీటి కర్మ మీ మాటల రూపంలో అడ్డం తగులుతున్నది. సరే, వీటికి 2 సేర్ల పప్పు పెట్టి వీటిని తీసుకెళ్లి మందలో తోలండి అని. ఎందుకు నేను జంతువుల గురించిన లీలలే మీకు అందిస్తూ ఉన్నానంటే, బాబాకి సర్వము తెలుసు, అందరి భాషలు తెలుసు, అన్నిటి మనోవేదన తెలుసు, అవి మళ్ళీ ఏ జన్మలోకి వెళ్తాయో తెలుసు, ఏ జన్మ నుంచి వచ్చాయో తెలుసు. అందుకే కదా మేకల ఉదంతం చెప్పాడు. పూర్వ జన్మలో వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, మానవులు, ఇప్పుడు ఈ నీచ యోనిలోకి వచ్చారు అంటాడు బాబా. వాళ్ళకి అసలు 2 రూపాయలు కూడా విలువ లేకపోతే 16 32 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు వాళ్ళని బాబా. ఎందుకు? వాళ్ళ పుణ్యం బాబా దగ్గర ఉంది. దాన్ని పైసల రూపంలోనే బాబా ఎప్పుడు కూడా మన పుణ్యాన్ని పైసల రూపంలోనే జమ కడతాడు. మరి అటువంటిది ఇక్కడ చిన్న ప్రాణిగా అనిపించిన బల్లి ప్రేమ కూడా బాబాకు అర్థమవుతుంది. బల్లి యొక్క ఆవేదన కూడా బాబాకు తెలుసు. బల్లితో కూడా ముచ్చటించగలిగిన వాడు బాబా. బల్లి యొక్క యోగక్షేమాలు కూడా. ఎందువల్లంటే మనం ఎంతసేపు మానవులుగా ఉన్నాం కాబట్టి మనకే భగవంతుడు అన్ని చేస్తాడు, మనం గుళ్ళు కట్టుకున్నాం కాబట్టి గుళ్ళో దండం పెడితే బాబా మనకేదో ఇచ్చేస్తాడన్న అపోహలో ఉంటాం. ఆయన ఈ సృష్టిని అంతటినీ తన ఆధీనంలో ఉంచుకుని, జీజీ నార్కే చెప్తాడు, ఈ సృష్టిని అంతటిని తన ఆధీనంలో ఉంచుకుని మన విధి వ్రాతనైనా మార్చగలిగిన వాడు సాయి. అదే మనకి ఇక్కడ ఈ బల్లి లీలలో అత్యంత అద్భుతంగా ఆయన యొక్క సమర్థత్వం తెలుస్తుంది, ఆయన యొక్క సర్వ వ్యాపకత్వం తెలుస్తుంది. ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ గుర్రపు బండి, ఎక్కడ దానా సంచి, ఆ సంచిలోకి ఆ బల్లిని పోనిచ్చి భద్రంగా తీసుకొని వచ్చి ఇక్కడ దింపి అక్కల చెల్లెలు ఇద్దరిని కలిపి అవి వయ్యారంగా కొలుకుతూ ఆ గోడంతా తిరుగుతూ సాయి యొక్క అద్భుతమైన లీలను చెప్తూ ఉంటే, సాయి ఈ బల్లి చేసినటువంటి పుణ్య సంచయం వల్ల దాన్ని కూడా తన దగ్గరికి లాక్కున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ జన్మలో ఉన్నావన్నది ఆయనకు అవసరంలా, నువ్వు ఎంత ప్రేమతో ఉన్నావు భగవంతుడి పట్ల అన్నదే ఆయనకు అవసరం. అదే కదా కాపాడ్డ భార్య ఉదంతంలో చెప్తాడు, ఈమె ఒకప్పుడు బాగా పాలిచ్చే ఆవు, తర్వాత ఒక తోటమాలి ఇంట్లోకి వెళ్ళింది, తర్వాత అక్కడి నుంచి ఒక క్షత్రియుడి ఇంట్లోకి, అక్కడి నుంచి ఒక వ్యాపారస్తుడు, ఇప్పుడు ఒక బ్రాహ్మణ ఇంట్లోకి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందిరా, నన్ను ప్రేమగా ఆమె పెడుతుంటే తిననీరా అని చెప్పి ముద్ద మీద ముద్ద తింటాడా లేదా బాబా? అంటే మన చరిత్ర మొత్తం ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన 3వ అధ్యాయంలోనే చెప్తాడు, సర్వ ప్రాణులకు తల్లిని, త్రిగుణాల సౌమ్యావస్థను, సర్వ ప్రాణులకు తల్లి ఆయన అన్నదాన్ని మనకు నిరూపించే, ఆయన సమర్థత్వాన్ని నిరూపించేదే ఈ బలి. ఈ జగత్తును ఆయన ఎంత రహస్యంగా ఒక సూత్రంతో నడుపుతాడు అన్నదాన్ని తెలియజేసేదే ఈ లీల. మనం కేవలం నిమిత్త మాత్రులమే, యాదృచ్ఛికంగా మనతో సంబంధం లేకుండా యమత్రిపంత్ గారు ఒక అధ్యాయంలో అద్భుతంగా చెప్తాడు, ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కార్యాలయందు బంధనం పెట్టుకోబాక, నేను చేస్తున్నానని. చూడండి ఎంత అద్భుతంగా బాబా ఆ బలిని పలికించడం, ఒక మనిషి చేత ప్రశ్నింపజేయడం, ఆ బండి రావడం, ఆ దానాల సంచి విదిలించడం, అందులో నుంచి బలి రావడం, ఇవి 2 కలుసుకోవడం, బాబా మాట సత్యమవ్వడం, బలిని గురించి అడిగిన వాడు కూడా ఆనందించడం. ఇంకా అప్పటి నుంచి అతనిలో ఉన్న అపోహ కిచకిచమంటే ఇంకా మనం కూడా ఎవ్వరం భయపడకూడదండి. అవి ఏదో మనతో మాట్లాడుతున్నాయి, మనకు వాటి భాష తెలియదు కాబట్టి బలి అరిస్తే కిచకిచ అని కృష్ణ కృష్ణ అనుకోవడమో ఇంకోటో మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ మూఢ విశ్వాసాన్ని కూడా తొలగించాడు ఈ లీల ద్వారా బాబా. చాలా మూఢ విశ్వాసాలు ఉన్నాయి కదా మనకి, ఆ మూఢ విశ్వాసాన్ని కూడా తొలగించాడు బాబా. బాబా పని అదే. అందుకని చెప్తాడు, బల్లి పలికితే అనర్థదాయకం అంటారు, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మాత్రం శుభకరంగా జరిగింది అంటాడు హేమాద్రిపంత్. ఇక్కడ మాత్రం అక్కల చెల్లెలు కలుసుకున్నాయి అంటే ఏంటి, అవి పలకడం అంటే అవి మనతో ఏదో ముచ్చటిస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, మనకు అర్థం కాదు ఆ భాష. ఆవులు మాట్లాడేవి మనకు అర్థం కాదు. అదే ఆవుల్ని పెంచుకునే వాళ్ళకైతే అది ఎందుకు అరుస్తుంది, ఆకలికి అరుస్తుందా, దాహానికి అరుస్తుందా వాళ్ళకి తెలుసు.
మనకు తెలియదు కదా. కానీ సాయినాథుడికి సర్వం తెలుసు. అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన ఓవితో ఈ అధ్యాయంలో, ఈ లీలలతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు యమాద్రి పంత్. ఈ జగత్ అంతా కూడా నేనొక్కడే. ఇక్కడ నేను అంటే సాయి. ఇక్కడ నేను అంటే సాయి. ఈ జగత్ అంతా కూడా సాయి ఒక్కడే, ఇంకొకరు లేదు. నువ్వు ఏది చూసినా అది సాయియే. నీ దృష్టి ఎక్కడ పడితే అది సాయియే. సాయి తప్ప ఇంకొకటి లేదు. ఈ జగాలలో, 3 జగాలలో నేనొక్కడే. బాబా చెప్పిన మాట. బాబానే 3వ అధ్యాయంలో ఇదే మాటే చెప్తాడు. అష్టదా ప్రకృతి రూపంగా నేనే నటిస్తున్నాను. సో ఆయన పనిలో మనం అందరం నిమిత్త మాత్రం. ఈ భావన మనకి ఈ లీల ద్వారా కలగాలి. మనం అందరం నిమిత్త మాత్రం. ఈ విశ్వరచన కార్యం ఆయనది, మనది కాదు. ఎక్కడ నరసింహారావు గారు, ఎక్కడ నేను మనల్ని కలపడం, ఇక్కడ కూర్చోబెట్టుకోవడం, మాట్లాడడం, దీనిలో ఏ గొప్పతనం నాది కాదు, ఏ గొప్పతనం నరసింహారావు గారిది కాదు. సమస్తము కూడా సాయినాథుడు ఒక్కడిదే. అందుకనే సచరితలో ఒక మాట చెప్తారు, చాలా అద్భుతమైన మాట. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అన్నిటి వెనక ఉండేది దైవం యొక్క ఉద్దేశమే, సాయినాథుడి యొక్క ఉద్దేశమే. అందువలన అన్యదా భావించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోవద్దు. మనం ఆపాదించుకున్నామా, అహంకరించుకున్నామా, ఉన్నది కూడా పోతుంది. అందుకే మన దగ్గర ఉన్న ఏకైక మంత్రం, సచ్చరిత్ర మనకు అందించిన మంత్రం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే మంత్రం మళ్ళీ వచ్చింది. కానీ సచ్చరిత్ర మనకు అందించిన ఏకైక మంత్రం సాయి సమర్థ. ఇది ఒక్కటే మన మంత్రం, మన తంత్రం, మన యంత్రం కూడా ఇది ఒక్కటే. ఆయన సమర్థుడు. ఆయన ఏమైనా చేయించగలడు, ఎంతైనా చేయించగలడు, ఎలా అయినా చేయించగలడు. మన మెడలు వంచి మరీ చేయిస్తాడు ఆయన అనుకున్న పనిని. అలా చేయించిన సందర్భాలు ఉన్నాయి. కుశాల్ చంద్ గారి లీలే ఎత్తుకోండి. ఆయన బాబా దగ్గరికి వచ్చాడు, బాబాతో ఉంటూ వచ్చాడు, బాబా సమాగమ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అన్ని బాబానే చేస్తున్నారు కదా, ఇంకా నేనేం చేయాల్సిన పని లేదని వచ్చి మసీదులో కూర్చోవడం మొదలు పెట్టాడు. బాబా వారు చూశారు, ఓ ఇలా ఉందా నీ పని అని. ఒరే మీ పొలంలో లంకె బిందెలు ఉన్నాయి రా అన్న. వెంటనే ఆయన ఏం చేశాడు, లంకె బిందెలు ఉన్నాయని బాబా అంటున్నారు అనేసి ఆయన వెంటనే ఏం చేశారు, ఆహా లంకె బిందెలు ఉన్నాయా, ఏం చేయమంటావు బాబా, వెళ్ళి నిలువుకు దున్నురా పొలాన్ని అని. ఆయన కూడా వెళ్ళి నిలువుకు దున్నేసి వచ్చాడు. ఎక్కడా కనిపించలేదు లంకె బిందెలు. వచ్చాడు తిరుక్కొని, బాబా అంతా దున్నాను, ఎక్కడా కనిపించలేదు బాబా. సరే ఎటు నిలువుకు దున్నావు కదా, అడ్డానికి దున్నురా, దొరుకుతాయి లంకె బిందెలు అన్నాడు. అడ్డానికి కూడా దున్నిచ్చాడు, ఎక్కడ లభించలే. బాబా అడ్డానికి కూడా దున్నించాను బాబా, ఏం లంకె బిందెలు లభించలేదు బాబా అన్నాడు. సరే ఎటు దున్నించావు కదరా, మిరప పంట వెయ్యి అన్న. సరే ఆయన మామూలుగా వేసేది గోధుమల పంట అయితే బాబా చెప్పాడు కదా అని మిరప పంట వేసాడు. సరే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా మిరపకాయలు పండక, ఈయనకు పండిన పంటకు అమితమైన రేట్ వచ్చి, అద్భుతమైన రేట్ వచ్చి, 2 3 రేట్ వచ్చి ఆ మిరపకాయలను కొనుక్కోబోయారు. ఆ డబ్బులంతా ఈయన 2 సంచుల్లో వేసుకొని తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టారు. బాబా ఏం చెప్పారు, లంకె బిందెలు 2 బిందెలు ఉన్నాయని చెప్పారు. ఆ డబ్బులు ఎప్పుడైతే మూట కట్టి తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టారో, బాబా నువ్వు మిరప పంట చెప్పావు, వేసాను, ఇదిగో ఆదాయం ఇంత వచ్చిందని తెచ్చి పెడితే, ఇవే కదరా లంకె బిందెలు నేను చెప్పినవి అని. సో మనం కామ్గా కూర్చుంటామన్నా ఆయన వదిలిపెట్టడండి. నీ కర్తవ్యము, నువ్వు ఏం చెయ్యాలో అది నీ చేత తప్పకుండా చెయ్యించే తీరుతాడు. నీకు నిద్ర కూడా పట్టని. అది ఆయన యొక్క సమర్థత్వం. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిందే కార్యాలు చేయడానికి, ఖాళీగా కూర్చోడానికి కాదు. చాలా మంది అనుకుంటారు సాయి సాయి అని మనం కామ్గా కూర్చోవచ్చు అని. లేదు, నీ పనులు నువ్వు చేసుకుంటూ సాయి సాయి అన్నాడు. సాయి సాయి అంటూ నీ పనులు చేసుకోవాలి. ఆయన యొక్క సమర్థత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చేసుకోవాలి. ఎందువల్ల నీలో అణువణువున నిండిపోయి ఉండి నీ చేత ఆయన పనులు, ఆ పనులు చేయిస్తున్నది ఆయనే అన్న స్పృహతో చేసుకుంటూ ఉండాలి. అదే అక్కడ మనకు ప్రతి లీల కూడా చూపిస్తుంది. అదే చోళకర్ లీల కూడా మనకు చూపించింది. మనం చెప్పుకున్నాం. మొన్నటిది రికార్డు కాలేదు కాబట్టి, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ 15వ అధ్యాయమే మనం మళ్ళీ రిపీట్ చేసుకొని వెళ్దాం. పిల్లల ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార అధికమయ్యాలా,
మనకు సాయి పట్ల ఉన్న భక్తి, అనురక్తి సాయి మనస్సును ద్రవింప చేయాలి. చోల్కర్ కేవలం చిన్న ఉద్యోగస్తుడు, ఎక్కడో ఉన్నాడు బాంబేలో. గోపీనేశ్వర ఆలయంలో విన్నాడు దాసగన్ గారు బాబా గురించి అద్భుతంగా చెప్తూ ఉంటే విన్నాడు. విన్నటువంటి ఆయన ఏం చేశాడు, అక్కడికక్కడే మొక్కుకున్నాడు, బాబా నాకు ప్రమోషన్, పర్మనెంట్ ఉద్యోగం పర్మనెంట్ కావడానికి ఒక చిన్న పరీక్ష ఉంది, దానికి నేను బాగా ప్రిపేర్ అవుతా. చూడండి, ముందు మనం చేయాల్సింది అదే. మన పిల్లలకి చెప్పినా ఎవరికి చెప్పినా నువ్వు 100% నీ ఎఫర్ట్ పెట్టు. నీ ఎఫర్ట్ పెట్టినప్పుడు బాబా అనుగ్రహం కూడా నీకు నిండుగా మెండుగా ఉంటుంది. అదే చెప్తాడు, బాబానే స్వయంగా చెప్తాడు. ఎవరు? సావిత్రిబాయి టెండూల్కర్ తో. జాతక పత్రికలను చుట్టి పైన పెట్టు, వాడిని బాగా చదువుకోమను, ఈసారి పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అవుతాడు. బాగా చదువుకోమను. జాతక పరిస్థితులు పక్కన పెట్టేసి సాయినామం రాసుకుంటూ ఉండమనలా, బాగా చదువుకోమను. సో ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అక్కడ కూడా అతను ఏం చేశాడు, నేను బాగా చదువుకుంటాను బాబా, నాకు జస్ట్ ఈ పరీక్ష పాస్ అవ్వడానికి నీ అనుగ్రహం కావాలి. మీరందరూ అడగొచ్చు, బాగా చదువుకుంటేవి పోతివి ఎగ్జామ్ రాస్తేవి ఇంకా ఆయన చేసింది ఏముందని మనకు అనిపించవచ్చు. ఆ సమయానికి ఆ ప్రశ్నకు జవాబు గుర్తు చేసేటట్టు చేసేది ఆయన. ఎందువల్ల? మన అందరిలో జ్ఞానశక్తిగా కూర్చొని ఉండేది ఆయన. మనందరిలో జ్ఞానశక్తిగా కూర్చొని ఉండేది ఆయన. అందుకనే సాయిని గురించి పరిచయం చేసేటప్పుడే మొదటి అధ్యాయంలో 30వ ఓవిల్లో హేమాద్రి పంత్ చెప్తాడు, ఇక బుద్ధికి స్ఫురింపజేసే సద్గురుని స్మరించి. నీ బుద్ధికి స్ఫురణగిచ్చేది ఆయన. నువ్వు చదువుకున్న ప్రశ్నలే క్వశ్చన్ పేపర్ లో వచ్చేటట్టు రాయించగలిగేది ఆయన. అవునా కాదా? క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడి మనసులోకి వెళ్ళి కూడా మార్చగలడు. దీనికి లీలలు లేవని మీరు అనుకుంటున్నారేమో. రఘుపాటిల్కి శిక్ష పడాలని రాయగలిగిన ఆయన ఆ జడ్జి మనసులో వెళ్ళి మనసును మార్చి ఈయన ఎవరు అని అడిగితే ఈయన సాయి అని చెప్తే వాళ్ళ శిక్షని రద్దు చేసి వాళ్ళని విడుదల చేశాడు బాబా. ఎవరి మనసులో అయినా దూరి మార్చగలిగిన ఆయన సాయినాథుడు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ ఫోటో చూశాడు ధూమాల చేతులు అంతే. ఎవరినా అని అడిగాడు. సాయిబాబా అంటే అప్పటిదాకా శిక్ష పడాలని రాయాల్సిన జడ్జిమెంట్ ని మార్చగలిగాడు. సో నీ బుద్ధికి స్ఫురణనిచ్చే ఆయన. ఆ క్వశ్చన్ పేపర్ నువ్వు చదువుకున్నవే వచ్చినట్టు చేయగలిగిన ఆయన. ఇవన్నీ మనం చేయలేంగా. అది ఎలా తెలిసింది చోల్కర్కి? చూడండి ఎంత అద్భుతంగా అడిగాడో. నేను బాగా చదువుకుంటాను బాబా, నీ అనుగ్రహం ఉంటే పాస్ అవుతాను. పాస్ అయితే నా శక్తి ఎంతటిది? చాలా చిన్నవాణ్ణి, చాలా చిన్న ఉద్యోగం. అందువల్ల నీ పేర పటిక బెల్లం కొని, చూడండి పటిక బెల్లం కూడా నేను కొనుక్కొస్తాను నా డబ్బుతోటి అనలా, నీ పేర. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. అందుకని అక్కడ ఒక మాట ఇస్తాడు దాస్కన్ గారు కీర్తనకి వెళ్ళినప్పుడు, హేమాద్రి పంత్ గారు ఇస్తారు అద్భుతమైన మాట. భావికుడైన భక్తుడు చోల్కర్. భావికుడు కాబట్టే దాసగన్ గారు ఏం చెప్తున్నారో దానిలోని అర్థాన్ని అర్థం చేసుకుని సాయి యొక్క సమర్థత్వాన్ని అవగాహనకు తెచ్చుకుని అంత అద్భుతంగా కోరిక కోరాడు. నీ పేర పటిక బెల్లం కొని నీ పాదాల చెంత సమర్పించి అందరికీ పంచి పెడతాను. దానికి పొంగిపోయాడు. ఈడేంది నా పేరుతో పటికి బెల్లం కొంటాను అంటున్నాడు, నేను బాగా చదువుకుంటాను నీ అనుగ్రహం కావాలని అడుగుతున్నాడే అనేసి బాబా ఏం చేశాడు, ఆ పేపర్ ఈజీగా వచ్చేటట్టు చేశాడో లేదా పరీక్షకుడు మనసులో దూరాడో. చూడండి టెండూల్కర్ ఉదంతంలో కూడా పరీక్షకుడికి చింత అంట, ఏంది వీడు రాలేదే, మౌఖిక పరీక్షకి టైం అయిపోతున్నదే, పాస్ అయిపోయాడే, నువ్వేమో ఇక్కడ భోంచేస్తూ కూర్చొని ఉన్నావు, పరీక్షకుడికి నీ మీద చింత, తొందరగా రమ్మని చెప్పి తీసుకోపోతాడు. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయండి సచ్చరిత్ర. ఒక్కొక్క లీల మనం చెప్పుకోవాలే గాని చాలా ఆనందదాయకంగా ఉంటుంది. పరీక్షకుడికి ఏం చింత మన గురించి, చింత పట్టుకునేటట్టు చేస్తాడు. ఇదేంది పిల్లోడు రాలేదే, వాడిని తీసుకురండి రా అని రప్పిస్తాడు. లోపల ఉన్నవాడు గమ్ముకుండడు. మీరు గనక ఆయన సాటే గారి లీలలు చదివితే, ఒక మహాత్ముడిని సాటే గారి పిలుస్తారు, మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తారు. ఈ రోజు నాకు వీలు కాదు నేను రానని చెప్తారు. ఆయన రానని చెప్పారని సాటే గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కాసేపటికి ఆయన కబురు పంపుతారు, నేను మీ ఇంటికి వస్తున్నాను అని. ఈయనకు అర్థం కాదు, గబగబా వెళ్ళి ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఏర్పాట్లన్నీ చేసేసి ఆయన వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఆయనకి మర్యాదలు చేసి, నేను మొదట అడిగాను కదా, అప్పుడే వచ్చి ఉండొచ్చు కదా, అప్పుడు రానన్నారు మళ్ళీ వస్తానన్నారు, ఏమైందని అడిగితే అక్కడ బాబావారి పటం ఉంటే ఈయన నన్ను అసలు ఊరికా ఉండనివ్వలేదు అని చెప్పాడు. ఈయన నన్ను
ఊరికే ఉండనివ్వలేదు, మీ ఇంటికి వచ్చేదాకా వదిలిపెట్టలేదు. ఆలోచించండి సాయి యొక్క సమర్థత్వం ఎంత గొప్పదో. మనకు అంతు పట్టదండి, అంతు పట్టదు, మనకు అర్థం కాదు. ఆయన రేపు వస్తానంటే ఈయన ఉండనివ్వలేదంట. ఎప్పుడు వెళ్తావు వెళ్ళు, మా వాడు పిలిచాడు కదా, ఏం చెప్తున్నాడో లోపల చేరి. ఇంక వెంటనే ఆయన కబురు పెట్టాడు, నాయన మీ ఇంటికి వచ్చేస్తాను నాయన, నా తలకాయ తినేస్తున్నాడు మీ బాబా. అలాగే చోల్కర్ కూడా మొక్కుకున్నాడు. అబ్బా నా బిడ్డ ఇంత అద్భుతంగా మొక్కుకున్నాడే, వాడికి వెంటనే ఇవ్వాలని క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇచ్చాడో, ఆ పరీక్షకుడు మనసులో దూరి మార్కులు వేసేటట్టు చేశాడో, ఏం చేశాడో పాస్ అయిపోయాడు. పాస్ అయింది మొదలు బాబాని చూడాలన్న ఆరాట, బాబాని దర్శించుకోవాలి, నాకు బాబా కదా నాకు ఇంత అనుగ్రహం ఇచ్చాడు. పాస్ అయ్యాక కూడా ఉద్యోగం ఏం పర్మనెంట్ అయింది అంతేనండి, జీతం పెద్దగా పెరగదు. ఇంట్లో చూస్తే 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, అప్పుడంతా పెద్ద సంసారాలు కదా, వచ్చే జీతం చాలదు. అయినా ఆయన ఏం చేశాడు, అయ్యో నేను నా తండ్రిని వెళ్ళి కలవలేకపోతున్నానే, నా జీవితంలో తీపి ఎందుకు ఇంకా, నా తండ్రిని చూడడం కన్నా తీయదనం వేరే ఏముంటుంది, ఆయన్ని చూసేటంత వరకు నేను తీపి మానేయాలి. అసలు ఎంత అద్భుతం అండి, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. నా తండ్రిని చూసేటంత వరకు నా జీవితంలో తీయదనం ఉండకూడదు, చక్కెర లేకుండానే టీ తాగాలి. అటుపక్క టిఫిన్లకి అన్నిటికీ స్వీట్లు తింటారు, మనందరికీ తెలుసు. టీతో పాటు కూడా జిలేబీ తింటారు, జిలేబీ సమోసా తినేసి టీ తాగుతారు. టీలో కూడా చక్కెర, మనం షిరిడీకి వెళ్తే కూడా అమితమైన చక్కెర ఉంటుంది ఆ టీలో, మనందరికీ తెలుసు. అవునా కదా, మనం అందరం తాగుండు. అంత టీ తాగగలి, అంత చక్కెర తినగలిగిన వాడు ఒక్కసారిగా మానేయడు. ఆ ప్రేమోత్పత్తికి తల్లికి అక్కడ పాలధార అధికం. అతన్ని ఎట్టయినా రప్పించుకోవాలి నా దగ్గరికి అన్న తపన అక్కడ సాయినాథుడిలో కూడా పెరిగింది. ఎట్లా ఈ బల్లి కోసం తపన పడ్డాడో, ఎలా రప్పించుకోవాలని ఆ బస్తాలో దూరేటట్టు చేసి ఇక్కడికి రప్పించుకొని అక్కల చెల్లెళ్ళని కలిపాడో, అలా చోల్కర్ను కూడా కలవాలని ఈయన తహతహలాడిపోతున్నాం. నీకు ఎలా తెలుసమ్మా అని అడుగుతారేమో, చాలా లీలల్లో బాబానే చెప్తాడు, నీ కోసం ఎదురు చూసి శ్యామాన నగర్కి నేనే పంపించాను రా అంటాడు. నానాతో చెప్తాడు, నగర్లో అంతమంది నానాలుంటే నిన్నే ఎందుకు పిలిపించాను అంటాడు. మనం వాళ్ళది అనుకుంటున్నాం, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనవల్ని కూడా అట్టే పిలిపించుకున్నాడు. ఈ సిరి గార్డెన్ లో 1000 మంది ఉంటే ఈ లక్ష్మినే ఎందుకు ఎంచుకున్నాడని నేను అనుకున్నప్పుడు నా మనసు పొంగిపోతుంది, అబ్బా తండ్రి నీకు నేను అంత ఇష్టురాలినయ్యానా. మనం ఎంతసేపు వాళ్ళని పిలుచుకున్నారు వీళ్ళని పిలుచుకున్నారు అనుకుంటున్నాం, మనందరినీ కూడా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు ఆయన ప్రేమ దారం కట్టి లాక్కొచ్చుకొని కూర్చోబెట్టుకొని. ఇది సత్యమా కాదా అండి? ఒక్కొక్కళ్ళు మీరు ఎవరో నాకు తెలియదు, ఏనాడో చూసింది లేదు నరసింహారావు గారిని తప్ప. అయినా మనందరినీ కలిపాడంటే ఆయన ప్రేమ ఎంత అవ్యాజ్యమైనది, ఎంత అపారమైనది. అపార కరుణా సింధుం అంటూ ఉంటారు, గురు అష్టకంలో వస్తుంది. అపార కరుణి. అందుకనే చెప్తాడు, గురువు వర్షాకాలంలోని మేఘం వంటి వారు. ఆయన ప్రేమ అనే అమృత జలాన్ని కురిపిస్తాడు, దాన్ని యథేచ్ఛగా స్వీకరించి 10 మందికి పంచిపెట్టాలి, అంతే మన పని. మనం పొందుతున్న గురు ప్రేమని 10 మందికి పంచేయాలి, కావాల్సినంత ఇచ్చేయాలి. నా తండ్రి నాకు ఇంత ప్రేమ ఇచ్చాడు, తీసుకోండి ఇచ్చే కొద్దీ పెరిగేదే ప్రేమ అండి. సాయినాథుడి ప్రేమ నువ్వు ఇస్తున్న కొద్దీ పెరుగుతుంది. ఆ ప్రేమకు అక్కడ కరిగిపోయాడు. నా బిడ్డ ఏంటి నన్ను చూడకపోతే జీవితంలో తీపే వద్దని అనుకున్నాడే అని వాడికి ఎట్లో ఆ డబ్బులు సమకూరేటట్టు చేసి, ఆయన సమకూరిస్తే తప్ప మనకి సమకూరదండి. మనం అనుకుంటాం నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను షిరిడీ పోయేసి వచ్చా, ఫ్లైట్ లో పోయేసి వచ్చా అని. ఆయన ఏర్పాటు చేస్తేనే ఆ రూపాయి మన దగ్గరికి వస్తుంది. నా ఆజ్ఞ లేనిదే ఎవరు షిరిడీ గడప మెట్టలేరు చెప్పాడు, బాబానే చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. మనం అది నమ్మం, నేను పోయొచ్చానని మనం నెత్తిన వేసుకుంటాం. మరి ఏం చెప్పాలి మనం, నా తండ్రి పిలిపించుకున్నాడు, నా బాబా పిలిపించుకున్నాడు, నా బాబాని వెళ్ళి చూసేసి వచ్చాను. నేను 3 సార్లు షిరిడీ పోతా సంవత్సరానికి, చెప్పబాకండి, 3 సార్లు బాబా నన్ను పిలిపించుకున్నాడు. బాబా చూడాలనుకుంటేనే మనం పోగలం, ఆ మాట బాబానే చెప్పాడు. నా ఆజ్ఞ లేకపోతే ఎవరైనా ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కగలరా అని అడిగాడు. ఉంచాడు హాజీ సిద్కి ఫాల్కేని, 9 నెలలు ఉంచాడు, ఎక్కగలిగాడా? మరి నిన్ను నన్ను ఇన్నిసార్లు పిలిపించుకుంటున్నాడంటే ఆయనకి మన పట్ల ఎంత ప్రేమో చూసుకో. మనకు ఆయన పట్ల ప్రేమ ఉండడం గొప్ప కాదు, ఆయనకు మన పట్ల ఎంత ప్రేమో గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమను పదే పదే, ఏం నాన్న నన్ను చూడాలని అనుకుంటున్నావా అన్న ప్రేమతో ఈసారి వెళ్ళండి. అక్కడ మీకు ప్రేమ లభించకపోతే నాకు ఫోన్ చేసి నన్ను తిట్టండి, నువ్వేందమ్మా ఇట్లా చెప్పావు మాకు లభించలేదు.
మనం ఏ భావంతో వెళ్తామో అంతకు 100 ఇత్తలు ఇస్తాడు. ఆయన చెప్పాడు కదా, నువ్వు ఒక్కటి ఇస్తే నేను 100 ఇస్తానన్నాడు. మనం డబ్బులు అనుకుంటున్నాం. నువ్వు ఒక వంతు ప్రేమ ఇస్తే ఆయన 100 వంతులు ఇచ్చాడు. అదే ఇచ్చాడు చోల్కర్కి. చోల్కర్ ఒక వంతు ప్రేమ ఇచ్చాడు, చక్కెరను మానేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అతనికి 100 రెట్లు ఇచ్చాడు. అతని పేరుతో సహా చెప్పాడు, అతని రహస్యంగా ఉంచిన దాన్ని చెప్పాడు, చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్న దాన్ని చెప్పాడు. నువ్వు ఎవరికీ చెప్పకుండా దాన్ని రహస్యంగా ఉంచినా నాకు సమస్తం తెలిసిపోతుందని చెప్పాడు. నువ్వు మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా నా విశ్వరూపాన్ని నీకు చూపిస్తాను, చూసుకో అని చెప్పి చూపించాడు. ఆలోచించాడు. మనం ఒక్కింత ప్రేమ బాబాకి అందిస్తే 100 ఖచ్చితంగా ఇస్తాడని. దానికి తార్కాణమే మీ ఎదురుగుండా కూర్చొని ఉన్నాం. నరసింహారావు గారికి తెలిసిన విషయం అంతా. కానీ నాకు ఆయన పట్ల ప్రేమ ఈ రోజుకి కాదు, నా జన్మ ఉన్నంత వరకు తరగదు, పోదు. మిగతా వస్తాయి పోతాయండి. ఎందువల్లంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో కాదు, తండ్రి కడుపులో కణంగా తయారైనప్పటి నుంచి మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టేటంత వరకు మన తోడు, మన నీడ, మన సకుడు, మన ప్రియుడు, మన తల్లి, మన తండ్రి, మన దాసుడు అంతా సాయినాథుడే. ఆయనే పదాధ్యాయంలో చెప్పాడు, నేను మీ దాసుణ్ణి. మీ అనుగ్రహం వల్ల, నేను చెప్పలేదు ఈ మాట, మీ అనుగ్రహం వల్ల మీ పాదాల చెంతకి రాగలిగాను. మీ మలంలో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో నేను ధన్యుణ్ణి. దాసుడు కూడా చేయడండి. 5 నిమిషాలు పని చేస్తే అరగంట పడుకుంటాడండి. నాలో ఉంటూ, నా చుట్టూ ఉంటూ, సమస్త విధాలుగా నాకు సహకరిస్తూ దాసుడుగా పని చేస్తున్నాడండి మన తండ్రి. ఆలోచించి చూడండి. మన తండ్రి కడుపులో ఒక కణంగా మనం తయారవ్వాలంటే తయారు చేసింది ఎవరు? అక్కడ నుంచి మన ప్రయాణం సాయితో మొదలైంది. అంతకు ముందు నుంచే మొదలైంది. మనకు గుర్తుండడానికి సైంటిఫికల్ గా అక్కడి నుంచి చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పూర్వం ఏందో మనకి తెలియదు కాబట్టి సైంటిఫికల్ గా అక్కడి నుంచి చెప్పుకోవాలి. శాస్త్రమే చెప్పుకోవాలండి. సైంటిఫికల్ గా భగవంతుణ్ణి ప్రూవ్ చేయగలిగితే ఒక్క నాస్తికుడు కూడా మిగలడండి. వాళ్ళు ఏది లేదో చెప్పడానికి వాళ్ళ దగ్గర దమ్ము లేదు. ఏది ఉందో చెప్పడానికి మన దగ్గర దమ్ము ఉండాలి. ఏదో ఒక పాయింట్ లో వాళ్ళు ఆగిపోతారు. అక్కడ మన సాయినాథుడు ఉంటాడు. వాళ్ళు ఆగిపోయిన పాయింట్ దగ్గర ఉంటాడు మన సాయినాథుడు ఖచ్చితంగా. సచ్చరిత్రలోనే మనకు కనిపిస్తుంది ఎంత నాస్తికులంతా మార్చాడు. మీరు చదివితే తెలుస్తుంది. స్టేషన్ మాస్టర్ వచ్చిన వాళ్ళనంతా వెనక్కి పంపించేసేవాడు. ఎంతో మంది ఆయన మాటలు విని వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకుంటున్నారు స్టేషన్ మాస్టర్ మాటలు విని వెనక్కి వెళ్ళిపోతున్నారని. అది కూడా సాయినాథుడు లీలే. ఓటి కుండలన్నీ వెళ్ళిపోవాలి, గట్టి కుండలే కదా ఆయన దగ్గరికి రావాలి. ఊరికే 1000 మంది వస్తే ఏం ప్రయోజనం? ఆలోచించి చూడండి. స్టేషన్ మాస్టర్ పంపించేశాడని మనం అనుకుంటాం ఆ లీల చదివి. కాదు, ఇవన్నీ ఓటి కుండలు రా, నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? గట్టి కుండలు, నాపై సంపూర్ణ విశ్వాసం ఉన్నవాడే నన్ను చూడడానికి రావాలి. అక్కడే ఫిల్టర్ చేసేసేవాడు. స్టేషన్ దగ్గరే బాబా అతన్ని పెట్టించి మరీ ఫిల్టర్ చేశాడు. చూడండి ఎంత అద్భుతం. ఎందువల్లంటే అప్పుడు ఒక రోజుకి బాంబే నుంచి చాలా మంది వచ్చేసేవాళ్ళు. దాసగన్ గారు, దీక్షిత్ గారు, నానాసాహెబ్ చంద్రకర్ గారు, బాంబే అంతా అద్భుతంగా మన తండ్రి గురించి ప్రచారం చేసిన దానివల్ల ట్రైన్ నిండా ఎక్కి వచ్చేసేవాళ్ళు. ఫిల్టర్ చేయడానికి అక్కడ స్టేషన్ మాస్టర్ని పెట్టాడు. బాబా అంటేనే గిట్టదు అతనికి. వచ్చిన వాళ్ళకంతా లేనిపోనివి చెప్పి 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 పంపించేస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఆయన్ని బాబా ఏం చేశాడు? ఎలా మార్చేశాడు? ఆలోచించి చూడండి. సో సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ బాబా ప్రత్యక్షం అవుతుంది. అక్కడే ఉంటాడు మన బాబా తిష్ట వేసుకొని. అలా నువ్వు తండ్రి కడుపులో కణంగా తయారైనప్పటి నుంచి ఈ శరీరాన్ని వదిలిపెట్టేటంత వరకు నీ తోడు నీడ సాయినాథుడు ఒక్కడే. మిగతా అంతా మధ్యలో వస్తాయి. రైలు ప్రయాణం లాంటివి మధ్యలో వస్తారు, వెళ్ళిపోతారు. ఆయన ఒక్కడే మన తోడు. ఆయన ఒక్కడే ఆ సామర్థ్యం కలిగిన వాడు. అంత చిన్న కణాన్ని శరీరంగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన ఒక్కడే. నా తల్లి గర్భంలో నన్ను మలచిన వాడు ఆయన ఒక్కడే. నేను స్త్రీగా పుట్టాలో, పురుషుడిగా పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో, ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, ఏం చదువుకోవాలో అన్ని నిర్ణయించింది ఆయన ఒక్కడే. ఆయన అనుకున్నట్టే ఈ క్షణం వరకు మన జీవితాలు నడుస్తూ ఉన్నాయి, రేపు కూడా నడుస్తాయి. అందుకనే చెప్పాడు, మీరందరూ పాత్రదారులు, సూత్రధారిని నేనే, మీ సూత్రాలన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి అన్న. ఈ సత్యం మనకు అవగతం అవ్వాలి. ఆయన సామర్థ్యం మనకు తెలియాలి. 84 లక్షల జీవరాశులు ఈ ఒక్క బల్లిలీలతో మనకు అర్థం కావాలి. 84 లక్షల జీవరాశులను ఏకకాలంలో పోషించి వాటి అవసరాలు తీర్చగలిగిన వాడు.
అందువల్లే అక్కడ వచ్చిన మానవులకి ఆ లీలను చూపించాడు, ఆ బల్లికి ఆనందాన్ని కలిగించాడు, తద్వారా తన సమర్థత్వాన్ని చూపించుకున్నాడు. ఔరంగాబాద్ కాదు, హిమాలయ కాదు, అట్లాంటిక్ సముద్రం కాదు, ఏది నాకు అడ్డం కావు, అంతటా వ్యాపించి ఉన్న మహా చైతన్యమే నేను అని ఇంకొకసారి ఈ లీలతో నిరూపించాడు. అటువంటి సాయి యొక్క సమర్థత్వాన్ని మనం అందరం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆ విధంగా ఆయనతో మమేకమైపోయి ఉంటూ ఆయన లీలలను అద్భుతంగా మన మనసులో చిత్రీకరించుకొని, మిగతా ఆలోచిస్తే మనకు వచ్చేది ఏంటంటే బీపీలు షుగర్లు తప్ప ఏమీ లేదు. భగవద్లీలల్లో మునిగితే ఉన్న బీపీలు షుగర్లు అన్ని తగ్గిపోతాయి. చెప్పాడు కదా, రోగ నివారణ అవుతుంది నా కథలను వింటే అన్నాడు. రోగ నివారణ అవుతుంది ఖచ్చితంగా, నమ్మి కూర్చుంటే ఎంతో మందికి ఆ ఫలితం వచ్చింది. అటువంటి సమర్థత కలిగిన సాయినాథుడి గురించి అద్భుతంగా చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చిన నరసింహారావు గారికి, నన్ను ఈ వైపు మళ్లించిన రమేష్ అన్న పాదాలకి, ఇంతసేపు ఓపిగ్గా విన్న మీ అందరి పాదాలకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలతో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అండి, జై. సాయిరామ్ అమ్మా, సాయిరామ్. చాలా అద్భుతం బాబా. మనం అందరం కూడా ఇప్పుడు ఆ ద్వారకామయిలో ఉన్నాము, 30 మంది పైగా. అలాగే అప్పటి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. అందరూ మనకి ఇంకేం కనపట్లేదు ఇక్కడ, ఎక్కడున్నామో, ఎవరు ఏ గదిలో ఉన్నామో, బయట ఉన్నామో అర్థం అవట్లేదు. అందరం కూడా ద్వారకామయిలో బాబా ఎదురుగుండా కూర్చున్నాం. అక్కడ బలిలు చూస్తున్నాం, అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. బాబా మనని చూసి ఆయన ముద్దయిపోయాం. మనం ఆయన ప్రేమ వర్షాన్ని కురిపించేస్తే ముద్దయిపోయి కదలలేకుండా పరిస్థితుల్లో అలా ఉండిపోయాం. ఆ ముద్దయిపోతే, అంత తడిసిపోతే చలి రావట్లేదు, ఒక విధమైన వేడి, ఆ ప్రేమలో ఉన్న వేడి బాబా అందరికి కూడా ప్రసాదిస్తున్నాడు. ఎంత అద్భుతంగా జరుగుతుంది అక్కడ ద్వారకామాయిలో. అయ్యో షిరిడి వెళ్ళలేకపోయామే, అయ్యో బాబా దగ్గరికి వెళ్ళలేకపోయామే అనుకునే వాళ్ళు కూడా ఇవాళందరూ కూడా షిరిడిలోనే ఉంచేశారు మన బాబా. మన జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయారు చేయి పట్టుకుని. మనకి రైళ్లు కానీ, వాహనాలు కానీ, లేకపోతే విమానాలు కానీ ఏమీ అక్కర్లేదు. రారా నేను తీసుకెళ్తాను, రారా రామ్మ అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఆయన ఎదురుకుండా కూర్చోబెట్టించి మనకి వాడు ఇంత చెప్తున్నాడంటే, నిజంగా ఆ ఆలోచన, బాబా చెప్పేటువంటి మంచి మంచి మాటలు కళ్ళ వరకు వెళ్ళిపోయి కంటిలోంచి నీరు కింద ప్రవహిస్తుంది. ఆయన కురిపించేటువంటి ఆ ప్రేమ యొక్క వేడికి మన వేడి వేడి కన్నీరు వచ్చి ఆ రెండు మీట్ అవుతున్నాయండి. ఆ బల్లి చెల్లి ఆ రెండు ఎలాగైతే మీట్ అయ్యాయో, మనలో లోపల నుంచి పొంగుతున్న భావాలు, ఆయన కురిపిస్తున్నటువంటి ప్రేమ రెండు కలిసి, ఆ రెండు వెచ్చదనాలు కలిసి, ఆ రెండు కౌలించుకుని ఆ జీవాత్మ పరమాత్మ ఏకమైపోయినట్టు అనిపిస్తుందండి. ఎంత ఆనందకరం అండి అది. నిజంగా అసలు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాం, మనం ఈ సంసారాన్ని మర్చిపోయాం. ఈ గంట సేపు కూడా బాబా ఎంత ఆనందాన్ని ఇచ్చాడండి అంటే, మనల్ని తన దగ్గర పెట్టుకొని, ఆ కోడి చూసారా తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందంటారే, అలాగా మనందరినీ కూడా పిల్లలైన మనల్ని ఆయన దర్బార్లో ఆయన రెక్కల కింద దాచుకుని ఎష్యూరెన్స్ కూడా ఇస్తున్నాడు. నాన్న నేనున్నాను రా, మీకు ఏం పర్వాలేదురా, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను రా, మీకు అపశకునాలు ఏంట్రా, మీకు అసలు ఈ బల్లి గొడవలు ఏమిట్రా, అలాగే మీకు ఏం కావాలో నేను చూసేందుకు నేనున్నాను కదా. మీరు కర్తృత్వాన్ని కనుక వదిలేసినట్టయితే, నా మీద అంత భారం పెడితే మీకు ఎటువంటి అపశకునాలు రావు, అనవసరమైన ఆలోచనలు రావు, అలాగే మీకు ఏ విధమైన నష్టం కానీ కష్టం కానీ కలగకుండా నేను చూసుకుంటాను రాని ద్వారకామాయిలో మనందరినీ గంట సేపు కూర్చోపెట్టి చెప్పడమే కాకుండా అద్భుతమైనటువంటి రక్షణ ఇస్తానని బాబా చెప్తుంటే, మనకి ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? ఇవాళ వీకెండ్స్ లో వెళ్ళి బయటికి వెళ్ళి అన్ని తిరిగి వస్తే ఏమన్నా వస్తుందా? ఏమీ రాదండి. రేపు పొద్దున కడుపు రేపు వస్తుందేమో, కానీ ఈ గంట సేపులో మనకి ఎంత ఆనందం కలిగేసంటే మరి రోగాలు పోవండి. ఎక్కడైతే మనసు అనేది తృప్తి పడుతుందో, సంతృప్తి చెందుతామో అక్కడ శాంతి ఉంటుందండి. ఆ శాంతి ఉంటే ఇంకంతే, ఆరోగ్యమే శాంతి అంటే. కాబట్టి బాబా మనని అన్ని వేపుల నుంచి చూడడమే కాకుండా ఇవాళ ఏకంగా ద్వారకామాయిలో ఆయన ఎదురుకుండా కూర్చోబెట్టి, అక్కడ ఉన్న ఆ ద్వారకామాయిలో ఆయన అప్పట్లాగా కూర్చున్నారు. ఇవాళ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ కూర్చున్నారండి. కూర్చుని మనతో ముచ్చటిస్తూ, ఆయన లీలలు చూపిస్తూ, ఆ చోల్కర్ వచ్చాడు, నీ పేర పటికి బెల్లం, అది ఎంత అద్భుతం అండి అది. బాబా మొక్కేసుకుంటాం మనం,
ఇందాక చెప్పినట్లాగా మన లక్ష్మి గారు, బాబా నేను మొక్కుకున్నానుగా, నేను తీర్చేస్తాను, నేను ఇచ్చేస్తాను. కాదు, నీ పేర, ఎందుకంటే అది నువ్వు చేసింది. అందుకని ఆన్ బిహాఫ్ ఆఫ్ బాబా, బాబా నీ పేరు నేను చేస్తాను బాబా. అంటే ఏది కూడా కర్తృత్వం పెట్టుకోలేదు ఆయన. బాబా ఈ పటికి బెల్లం నీదే, పంచేవాడివి నీవే, దీనికి అయ్యేటువంటి ఖర్చు పెట్టేది కూడా నీవే, కేవలం నేను సేవకుడుగా ఈ ప్రసాదాన్ని పంచి పెడతాను బాబా, నేను కూడా ఒక మొక్క వేసుకుంటాను బాబా. ఇది అంత అర్థం ఉన్నాయి సచరిత్రలు. మనం ఎలా మెలగాలి, మనం ఎలా వ్యవహరించాలి, అన్ని కూడా బాబా సచరిత్రలో చెప్పేశారండి. అసలు అది చూస్తేనే చాలు, మన యొక్క ఆచరణ ఎలా ఉండాలి, మన వ్యవహార శైలి ఎలా ఉండాలి, మనం బాబాతో ఎలా మెలగాలి. నేను ఇచ్చానండి అన్నదానానికి 1000 రూపాయలు ఇచ్చానండి, లేదా 1,00,000 రూపాయలు చదివించేశానని చెప్పుకుంటాం. అదే ఇచ్చింది ఎవరు? ఆ 1,00,000. నాకు 10 లక్షలు ఇస్తే దాంట్లో బాబా ఇస్తే అంటే బాబా పేరు మీద పెట్టాలి, బాబా ఇచ్చినట్టే కదండి అంతా. అది చోల్కర్ చెప్తున్నాడండి ఇక్కడ ఇవాళ, చోల్కర్లో నీ పేరు ఇస్తాను బాబా, ఎందుకంటే నాకు ఈ మనస్సునిచ్చింది, కోరికనిచ్చింది, కోరిక తీర్చింది, అలాగే ఈ డబ్బులు ఇచ్చింది, అన్ని నువ్వే కదా బాబా అని బాబాకి నీ పేరు చేస్తానని చెప్పడం. అంటే మనం కూడా అలాగే వ్యవహరించాలి. బాబా ఇదంతా నీది, మనసు నీదే సాయి, నా మమత నీదే సాయి, నా ఈ తనువు కూడా నీదే సాయి. ఇందాక మన లక్ష్మి గారు చెప్పినట్లాగా మొదటి నుంచి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఇవాటి వరకు, రేపటి వరకు, కడతేరే వరకు చూసేది మన సాయిబాబాయే. అలాంటప్పుడు ధనము ఆయనదే, తనువు ఆయనదే, మనస్సు ఆయనే, మన ఆలోచన ఆయనదే అయినప్పుడు బాబా యొక్క గొప్పతనం ఎంతని వర్ణించగలవండి. కాబట్టి ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు అన్నట్లాగా బాబా పాదాలను ఆశ్రయించి మనం అహంకారాన్ని తగ్గిపోయి బాబా కర్తృత్వాన్ని స్వీకరించకుండా, కర్తృత్వాన్ని మీదేసుకోకుండా, అంతా నీదే బాబా, నీ దయ వల్లే నడుస్తుందంటే బాబా పొంగిపోయి మనకి ఎప్పుడు ఏది కావాలో మనం అడిగినా అడగకపోయినా, కోరినా కోరకపోయినా అన్నీ ప్రసాదించే తండ్రి మన సాయిబాబా, మన సాయిబాబా, మన సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అండి. సాయిరామ్ అండి.